మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గ్యారెలే తినాలే, ఆడితే క్రికెట్టే ఆడాలి అంటాడు మా రాజేషు. ఆ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే ఆ టీవీ ముంగట నుంచి కదలడు. ఇక మొన్న నిన్న IPL వేలం జరిగింది కదా, ఇక ఎవరెంత కమ్ముడు పోతారు, ఓ ఆటగాన్ని ఏ టీం కొన్నది అని చూసుకుంటా ఆ నుంచి కదలలేదు. మరి ఆ వేలం అయిపోయింది కాబట్టి ఇయ్యాలన్న వార్త తెస్తానంటాడా, ఇంకేదన్నా కథలు చెప్తాడా? ఇంతకీ ఈయన ఏడున్నట్టు? అబ్బో, ఇక సూసుడు అయిపోయింది, ఆడే కాడికి వచ్చిందా? నీ ఉన్నాడు అణిగిమణిగి ఉంటే ఏం లేనోడే ఎగిరెగిరి పడ్డాడట. అట్లనే ఉన్నది ఈయన వ్యవహారం కూడా. ఆ ఆట చక్కగా రాదు గాని ఎంత బిల్డప్ ఇస్తున్నాడో చూడుండ్రి. ఒక్క నిమిషం వాట్ ఈస్ దిస్? ఏంద్ర అంత పిచ్చి నిండా రాళ్ళు. మిస్ అయిపోయింది, లేకపోతే సిక్స్ పోయేది. ఇప్పుడు ఈయన క్రికెటే రాదు కానీ 6 కొడతాడంట. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏమనంటే నా బ్యాట్ తీసుకొని నేను ఆడతాను పోతాడు. ఏమైందిరా బాయ్, బాల్ వేస్తలేవు. ఇది కూడా మిస్ అయింది, లేకపోతే అట్లీస్ట్ 4 పోయేది. పోజులు కొట్టేది తప్ప 4లు కొట్టేటోని లెక్కన లేవు కదా. ఇగో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో, ఈ ఓవర్ అయిపోయే లోపు నేను ఎత్తి వాళ్ళకు కొడతా. మొన్ననే సంజు సామ్సన్ 6 కొడితే ఒక ఆమెకు బాల్ పోయి ఎట్లా దాకింది చూసినావు కదా, అంతకంటే ఎక్కువ డబల్ స్పీడ్ తో కొడతా చెప్తున్నావు అనుకుంటున్నావు. నన్ను కొట్టుడు కాదు, ముందు ఆ బాల్ ను కొట్టు. అరే ఇరా బాయ్, థర్డ్ బాల్ అయ్యి. అబ్బా, ఇది కూడా మిస్. లేకపోతే ఈసారి 6-4 2 కలిపిపోయాయి. అవుట్ వరుసగా 3 బాల్ మిస్ అయినా అవుటా? అదేంద్రా బాయ్, నేను ఈ రూల్ గురించి ఇన్లే. ఆయన నువ్వు అట్లనే అన్నావంటే నా బ్యాట్ పట్టుకొని నేను వెళ్ళిపోతా చెప్తున్నా. మళ్ళా ఆడరాక పాత గజ్జలు అన్నట్టు నీకు కొట్టరాక బ్యాట్ పట్టుకపోతా అంటున్నావా? హలో, అంత లేదు. మళ్ళా నేను కొడితే గ్రౌండ్ అవతల బాల్ పడ్డది అనుకో ప్రాబ్లం అవుతుందని కొట్లే. లేకుంటేనా సాల్తి అన్ని వైడ్ లో మాటలు మాట్లాడకు. అయినా ఈ ఆట ఏంది, వార్తలే వాళ్ళు తెస్తారు, మా రాజదాత తెస్తాడా? నీకు జీతం ఇచ్చేది క్రికెట్ ఆడుకోమనా? అరే నిన్న మొన్న టీవీ ముంగట్నే కూసోండి IPL వేలం నడుస్తుంది అన్నావు, ఇయ్యాలేమైంది మరి? ఆ వేలం అయిపోయింది కాబట్టి నా డ్యూటీ కూడా అయిపోయింది. అంటే ఇక నాకు జాబ్ వద్దు, ఏమొద్దు. ఆ గ్రౌండ్ లో మొలిసిన గడ్డి వీకుతావా జాబ్ చేయకుండా? క్రికెట్ ఆడతా, వచ్చే IPL లో నేను కూడా సెలెక్ట్ అవుతా. IPL మ్యాచ్ అంటే ఇంటి ముంగట సిమెంట్ రోడ్డు మీద చిన్న పొరలతోని తాటి మల్ల బ్యాటు లబ్బరి బాల్ తోని ఆడే ఆట అనుకుంటున్నావా? అది కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతుంది. అయితే ఒకప్పుడు నేను సూపర్ ప్లేయర్ని తెలుసా, ఒట్టిగా నాకు మాట మాయలు చెప్పి వార్తలు తలగబెట్టి ఆటనంతా మర్చిపోయేటట్టు చేసినావు నువ్వే. లేకపోతే నా IPL లో సెలెక్ట్ అయ్యేటోని నేను. అబ్బో, ఒక్క రన్ను కొట్టి ఇంకో 99 కొడితే సెంచరీ అని బిల్డప్ ఇచ్చే నువ్వు IPL లో సెలెక్ట్ అయ్యేటోనివా? సిగ్గుండాలే. అరే అప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే కాకపోతున్నా ఇప్పటికి. అవుడు కాదు, ఆడేటోళ్లకు వాటర్ బాటిల్ కూడా అందియకపోదు. ఎందుకబ్బా మనిషిని అంత సింపుల్ గా తీసి పడేస్తావు అట్లా? అరే వైభవ్ సూర్యవంశీ అనే 13 ఏళ్ల తమ్ముడిని 1,10,00,000 పెట్టి రాజస్థాన్ కొన్నది తెలుసా నీకు? ఓహో, ఆ వార్తినా ఈ కథలు నీయి? ఎస్, గంత చిన్న తమ్ముడే సెలెక్ట్ కాగలేంది, నేను సెలెక్ట్ గానా? అందుకే వచ్చే IPL నాన్న సెలెక్ట్ అవుతా. ఈ ప్రాక్టీస్ ఆపను మొత్తం చూడు, మామూలుగా ఉండదు మనతోని. మొత్తం ధోని హెలికాప్టర్ షాట్లే కొడతాం చూడు. మాజాలకి 3 బాళ్ళు ఆడితే ఇందాక 3 బాళ్ళు బ్యాటుకు దాకలే గాని ఈనోట IPL ఆడతాడట. ఆ బీహార్లో పుట్టిన వైభవ్ సూర్యవంశీ అనే తమ్ముడు 4 ఏళ్ళప్పుడే బ్యాట్ పట్టిండు. 11 ఏళ్లకే మర్చెంట్ ట్రోఫీ కోసం అండర్-16 కు సెలెక్ట్ అయినా ఏజ్ తక్కువని ఆడలేదు. కానీ 12 ఏళ్ళప్పుడు మణ్కడ్ ట్రోఫీలా 5 మ్యాచ్లు ఆడి 400 రన్స్ కొట్టిండు తెలుసా? అట్లా నువ్వు దేనికి సెలెక్ట్ అయినావు? హలో, మా గల్లీలో నేనే కెప్టెన్ తెలుసా? పక్కకి వెళ్ళి ఆడుకోపోమ్మా. ఎందుకబ్బా అట్లా అంటావు? నేను పక్కా సెలెక్ట్ అవుతా చూడు వచ్చే IPL. అట్లనా? అయితే ఈ బాలు బ్యాట్కు దాకిస్తే సెలెక్ట్ అయినట్టే, ఓకేనా? అవునా? చూడు ఇప్పుడు బరాబర్ కొడతా. ఎయిరా బాలు. అబ్బా అబ్బా, నిజంగానే అయిపోయింది మా రాజేష్ పని. సరే, మావోని సంగతి పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ అనే తమ్ముడు 13 ఏళ్లకే IPL ఆడబోతున్నాడు అంటే గ్రేటే కదా నుల్లా. ఇంకా మస్తు వయసున్నది, జీవితంలో గొప్ప క్రికెటర్ అవుతాడు. అందుకే మా అందరి తరపున తమ్మునికి ఆల్ ద బెస్ట్.